రోజా గారు, మీరు మంత్రిగా పనిచేసిన టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో అవినీతి చేశారు అనేది, దాదాపు 50 కోట్ల రూపాయల వరకు అవినీతి మీరు చేశారు అనేది ఒప్పుకుంటారా? మరి నేను అవినీతి చేసుంటే అసెంబ్లీలోనూ శాసన మండలిలో ఇదే క్వశ్చన్స్ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు రేస్ చేసినప్పుడు రిటర్న్గా ఆన్సర్ ఏమిచ్చారు? ఏ తప్పు జరగలేదు, ఎలాంటి అవినీతి జరగలేదు, మేము ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు, ఆ అమౌంట్ మొత్తం ఆర్ఎండ్బి ద్వారా టెండర్స్ చేశారు, అలాగే ప్రైజ్ మనీ అంతా కూడా 26 జిల్లాల కలెక్టర్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ అయిందని క్లియర్గా ఇచ్చారు కదా. కానీ ఏదో టీవీలకు మాట్లాడాలి, టీవీల్లో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు ఎవరైతే నా మీద వ్యతిరేకతతో ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఏది పడితే అది వాళ్ళు టీవీ. విజిలెన్స్ 30,000 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో క్లియర్గా మీరు అవినీతికి పాల్పడ్డారని ఉంది, మీరు అప్పుడున్న శాప్ చైర్మన్. దీంతో పాటుగా క్రిమినల్ చర్యలు తీసుకోమని కూడా రికమెండ్ చేసింది. కానీ ఇప్పటివరకు నేను ఒకే మాట అడుగుతాను, నిజంగా తప్పు జరిగి ఉంటే దీంట్లో తప్పు జరిగింది, ఇంత తినేశారు వీళ్ళని ఒక పేజీ చాలుగా, ఎందుకు 31 పేజీ 32 పేజీలు, ఎన్ని పేజీలు? 30,000 పేజీలు. 30,000 పేజీలు అంటే డీటెయిల్డ్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చింది. అవసరమేముంది? దానిలో 25 నుంచి 40 కోట్ల రూపాయలు అవినీతి మేము తప్పు చేశాము అంటే నువ్వు ఏ రిపోర్ట్ అయినా తర్వాత ఇచ్చుకో, కానీ ఫస్ట్ పేపర్లో దీంట్లో ఇంత అవినీతి జరిగింది, వీళ్ళు తినేశారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని మెయిన్ పేపర్లో రాయొచ్చు కదా. విజిలెన్స్ రిపోర్ట్లో 3 రకాల అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఒకటి, ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం మీ సన్నిహితులకు ఇచ్చారు అనేది ప్రధానమైన ఆరోపణ. సెకండ్, క్రీడా సామగ్రి కొనుగోలు విషయంలో నిబంధనలు సడలించి నాసిరకం కొని అదనంగా బిల్లులు వేసి చూపించారు అనేది. 3, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో సినీ టీవీ నటీనటులను వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి అవసరానికి మించి ఎక్కువ డబ్బులు వాళ్ళకి పేమెంట్లు చేశారు. ఈ 3 రకాల ఆరోపణలు. 3 విషయాలు. ఒకటి, నాసిరకం కొన్నామన్నారు. సో ఎవరు కొన్నారు బయటకు తీయండి. మంత్రి మీరే. దానికి ఒక కమిటీ వేశారు స్టేట్ వైడ్గా. అది ఒక పెద్ద కార్యక్రమం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక కార్యక్రమాలు జరిగే ఆ క్రమంలో మేము అప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నాం. ఎలక్షన్ టైం అనుకుంటాం, మీకు కూడా బాగా గుర్తుంటుంది. ఆ ఎలక్షన్ టైంలో జరిగిన ఇది. సో దానికి ఒక కమిటీ సెపరేట్గా వేశారు. ఆడుదాం ఆంధ్రాకి ఆఫీసర్లు ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో ఆ ఐఏఎస్లను ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కార్యక్రమాన్ని జరిపించిన విషయము ఈరోజు చంద్రబాబు నాయుడు ఆఫీస్లో ఉన్న మెయిన్ అఫీషియల్ ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో ఆయనకు తెలుసు. ఆయనే ఆ రోజు ఆర్ఎండ్బికి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆడుదాం ఆంధ్రాకి ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన కాపాడుకోవాలి, నన్ను ఎందుకు కాపాడాలి? నా ఇన్వాల్వ్మెంట్ లేదు. అండ్ నాసి రకంవి అనేది అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కూల్ బ్యాగ్ తీసుకున్నా, లేదా పిల్లలకి మధ్యాహ్న భోజనమైనా, లేదా ఏదైనా కూడా ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో కిట్లైనా కూడా ఏదైనా కూడా క్వాలిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆ క్వాలిటీగానే ఏదైనా చేయాలని చెప్పి స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇస్తారు. ఆయన చెక్ చేసి కూడా అన్నిటిని కూడా డిసైడ్ చేస్తారు. అలాంటప్పుడు నాసి రకం అనేది ఇది కేవలం పొలిటికల్గా దుమ్మెత్తిపోయటం తప్ప మరొకటి కాదు. రెండోది, మాకు కావాల్సిన వాళ్ళకి మేము ప్రైజులు ఇవ్వటం ఏంటి? ఈరోజు కళ్ళ ముందు అందరూ కలిసి పోటీ పడుతున్నారు. పోటీ పడినప్పుడు నిజంగా పోటీలో బెస్ట్గా ఉన్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే అక్కడే గొడవలు జరుగుతాయి. ఎందుకంటే మీరు స్పోర్ట్స్లో చూసుంటారు, ఎవరికి భయపడరు పొలిటికల్గా. ఇమీడియట్గా అక్కడ వాళ్ళకి కాదు అని వాళ్ళు బెస్ట్గా పర్ఫామ్ చేసినా వేరే వాళ్ళకి ఇస్తే పెద్ద గొడవలు అయిపోయి ఎప్పుడో దాని మీద ఇష్యూ అయి ఉంటుంది. కేవలం ఈరోజు అధికారంలోకి వచ్చాక నన్నో బైరెడ్డినో ఫ్రేమ్ చేయడానికి వీళ్ళు మాట్లాడుతున్న పిచ్చి మాటలు తప్ప కార్యక్రమం మీ సన్నిహితులకి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. ట్రాన్స్పరెంట్గా జరిగింది. వాళ్ళకి ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేశారో బెస్ట్గా ఉన్న వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వటమే కాకుండా ఆ టోటల్ దాంట్లో ఎక్స్ట్రాడినరీగా ఎవరైతే పర్ఫామ్ చేశారో వాళ్ళని ఒక మంచి స్పోర్ట్స్ పర్సనాలిటీస్గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. అలా ఎప్పుడూ కూడా జరగలేదు. దీంట్లో ఏదో దోచుకోవాలి, దీంట్లో ఏదో చేయాలి అనే జగన్మోహన్ రెడ్డి బొమ్మ చెత్త బుద్ధి చంద్రబాబు కాదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ, స్టిక్కర్లు అన్ని స్పోర్ట్స్ సామాగ్రి మీద వేసి దాన్ని పంచుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారనేది ఆరోపణ ఉంది. ఈరోజు అక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి గారు అన్న బొమ్మను వేయలేదు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సీఎంగా ఎవరుంటారో వారి బొమ్మ వేయటం అనేది ఆనవాయితీ. దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేస్తే మాత్రం అదేదో బూతు,
ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో ఖర్జూరపు నాయుడు ఆస్తి తీసుకొచ్చి పంచినట్టు ప్రతిదాని మీద ఆయన ఫోటో వేసుకుంటాడు, ప్రతిదాని మీద ఎల్లో పెయింట్ వేసుకుంటాడు. మరి అప్పుడెందుకు అడగరు? ఒక సీఎంగా ఉన్నప్పుడు సీఎంకి ఆ ప్రివిలేజ్ ఉంటుంది. ఆయన చేస్తే ఆయన ఫోటో వేసుకుంటారు. అది ఎందుకు మీరు గమనించరు? జగన్ అయితే ఒకలాగా, చంద్రబాబు నాయుడు అయితే ఏదో పైనుంచి దిగినట్టుగా ఆయనకి. అంటే మీకు మరీ ఎక్కువ కదా, మీరు బొమ్మల పిచ్చిలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, ఏది స్పోర్ట్స్ కిట్స్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, స్కూల్ బిల్డింగ్ల మీద మీ పార్టీ కలర్ బొమ్మ, స్కూల్ కిట్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, జగనన్న దీవెన పేరు వేసుకోలేదు కదా. చంద్రబాబు నాయుడు లాగా సులభ కాంప్లెక్స్లు మీద వేసుకోలేదు కదా, సంతోషించండి. అంటే ఫోటోలు పిచ్చితోనే మీరు అధికారం కోల్పోయారని ఎన్నో ఏళ్ల ముందు ఈ టైటిల్ ఏదైతే భూముల గురించి ఉందో అది ఆ తర్వాత లేక చాలామంది పేదవాళ్ళు వాళ్ళకున్న ల్యాండ్ కన్నా అక్కడ తక్కువ ల్యాండ్ ఉండి మోసపోతుంటే ఈరోజు అలాంటి పేదవాళ్ళని కాపాడుకోవటం కోసం వారి ల్యాండ్ని వారి పేరు మీద స్ట్రాంగ్గా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక సీఎంగా ఆయన ప్రివిలేజ్తో అక్కడ వేసారే తప్ప ఆయనకు బొమ్మల పిచ్చి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే అన్ని మాట్లాడిన వాళ్ళు మరి గవర్నమెంట్ మారగానే ఆ బుక్కులన్నీ వెనక్కి తీసుకొని ఎందుకు చంద్రబాబు నాయుడు ఫోటో వేసి ఇస్తారు? నువ్వు ఎక్కడ సర్వే చేయలేదు, ఎక్కడ నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు. మళ్ళీ ఈ రోజు కేవలం జగన్ గారు ఉన్న ప్రతిదాని మీద నీ ఫోటోలు ఫోటోలు పిచ్చి ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడుకు ఉంది. 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఎంతమంది క్రీడాకారులు తయారై ఉంటారు? 119 crores అది యాక్చువల్గా ప్రోగ్రాము. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలా కౌంటింగ్ అయింది మొన్న ఎలక్షన్స్లో. నేను ఓడిపోయి బయట వచ్చి కారు ఎక్కి వెళ్తున్నాను, టీవీల్లో సాయంత్రానికి అంతా 100 కోట్ల అవినీతి ఆడుదాం ఆంధ్రాలో, రేపే రోజా అరెస్ట్. ఒరే బాబు, దానికి ఎస్టిమేషన్ కాస్టే 119 crores అండ్ ఖర్చు పెట్టింది ఒక 90 to 100 మధ్యలోనే. 100 కోట్లు ఎలా అవినీతి జరుగుతుందిరా? అసలు మీ బుర్ర మోకాల్లో ఉందా, అరికాల్లో ఉందా? అంటే రోజా మీద వాళ్ళకి ఎంత కక్ష ఉంది, ఏ విధంగా రోజాని అరెస్ట్ చేసి సునకానందం పొందాలని వీళ్ళు అనుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. అక్కడ కౌంటింగ్ జరుగుతుంటే ఇక్కడ సాయంత్రం లోపల ఆ విధంగా వేశారంటే మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఎప్పుడెప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసిన తప్పుల మీద గట్టిగా మాట్లాడతానో ఆ నెక్స్ట్ డేనే రోజా రేపు అరెస్టు, మళ్ళీ 100 కోట్ల అవినీతి. మళ్ళీ ఎప్పుడూ మాట్లాడరు. నేను సైలెంట్గా ఉంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. నేను మాట్లాడినా, నేను ధర్నా చేసినా, లేదా నేను ర్యాలీ చేసినా వెంటనే రేపే రోజా మీద ఎంక్వైరీ పూర్తి. అందుకే మీరు అరెస్ట్ ఎందుకు కాలేదు, ఎక్కడ మేనేజ్ చేశారు, ఏం చేశారని అడుగుతుంది. చెప్పాను కదా, నా నిజాయితీ, నా దేవుడి మీద ఉన్న నమ్మకం నన్ను కాపాడుతుంది. మీ దేవుడి మీద నమ్మకం అన్నారు కాబట్టి దేవుడి దగ్గరికి వస్తాను. మీరు పదే తిరుమలకి వెళ్తారు. మీరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా తిరుమలలో అలా రాచమార్గం ఎలా దొరుకుతుంది మీకు? రాచమార్గం ఏముంది? మీరు ఎప్పుడు వెళ్ళినా దర్శనాలు దొరుకుతున్నాయి. మీరు ఎప్పుడు వెళ్ళినా 10ల సంఖ్యలో జనాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంతమందికి దర్శనాలు ఎలా ఇప్పించగలుగుతున్నారు? ఏంటిది? కాదు, నేను 150 సినిమాలు చేసిన టాప్ హీరోయిన్ని, 2 సార్లు సెపరేట్ ప్రివిలేజ్ ఉంటుందా సినిమా చేసిన వాళ్ళకి? అసలు చిన్న జూనియర్ ఆర్టిస్టులు వెళ్తే దర్శనాలు బాగా చేస్తున్నారు, నాకు చేయడంలో మీ బాధ ఏంటి? నాకు అర్థం కాదు. నేను అంటున్నాను సినిమా చేసిన వాళ్ళకి దేవుడి ఆశీస్సులు. వెంకటేశ్వర స్వామి ఎవరిని కావాలనుకుంటే వాళ్ళు పిలుచుకుంటారు, వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తారు. సో భగవంతుడు, నేను ఆయన్ని ప్రే చేస్తాను. బ్రేక్ దర్శనాలు ఇప్పించరు. బ్రేక్ దర్శనాలు కాదు, దర్శనానికి వచ్చేలాగా అవకాశం. ఎందుకంటే నేను నమ్ముతాను, అది ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా ఆ భగవంతుడు మనని రమ్మని పిలిస్తే కానీ మనం వెళ్ళలేము. నేను అంటున్నాను, ఇంత మందిని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఐ థింక్ ఒక్కొక్కసారి 50 మందిని 100 మందికి దర్శనాలు చేయించారు. అంతే అండి. ఇప్పుడు మీరు ప్రోటోకాల్లో లేరు, ఓడిపోయి ఉన్నారు, అధికారంలో లేరు, ప్రతిపక్ష పార్టీ కూడా హోదా కూడా లేదు మీ పార్టీకి, అయినా మీకు దర్శనాలు 100 మందికి ఎట్లా చేయించగలరు? 100 మంది ఎప్పుడూ లేదండి. నేను యాజ్ ఎ ఎక్స్ మినిస్టర్గా నాకు 6 members ఇస్తారు. ఇక నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎమ్మెల్సీలో, ఎమ్మెల్యేలో, సరే అన్న కొంచెం దర్శనానికి వెళ్ళాలి రండి అంటే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్రోటోకాల్ నా ప్రోటోకాల్ కలిపి అందరం వెళ్తాం. సో నేను వెళ్ళేది నా బంధువులు లేదా నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్నే తీసుకెళ్ళా, కానీ నేను వేరెవరిని తీసుకెళ్ళలేదు. నేను టీవీలోనే చూడటం, ఎప్పుడు చూసినా టికెట్లు అమ్ముకున్నారని మాట్లాడుతుంటారు. నాకు అర్థం కాదు ఒకటి, అసలు టికెట్లు అమ్ముకునే అంత దౌర్భాగ్య పరిస్థితిలో నేను ఉన్నానా అని నాకు అనిపించింది. వీళ్ళకి ఏమైనా బుర్ర బుద్ధి జ్ఞానం ఉందా? ఈరోజు నేను ఒక షోలో
ఒక ఎపిసోడ్ చేస్తే ఎన్ని లక్షలు ఇస్తారో ఒకసారి వెళ్ళి ప్రొడ్యూసర్లు అడగండి. టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం మీకు ఉంటుందేమో, దరిద్రులంతా ఆడ ఉన్నారు కాబట్టి, మాకు అవసరం లేదు అది. సో అప్పుడు అలాగే అన్నారు. చాలా బాధ నాకు, ఎందుకంటే ఒక్క తిరుపతే కాదు, నేను కాళహస్తి అయినా, కాశీ అయినా, లేదా ఏ టెంపుల్ అయినా కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నా ఫ్రెండ్స్ మేమందరం కలిసే వెళ్తాం. మా ఫొటోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. నేను నా స్టేటస్లో కానీ ఎఫ్బీలో కానీ ఎప్పుడు పోస్ట్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మందిని టెంపుల్కి తీసుకెళ్ళి దర్శనం చేయించడం నాకు అలవాటు. నేను ఒక్కదాన్నే పోయి లింగలింగం చేసుకొని రాను. నేనేం అంత పిసినారిని కూడా కాదు. సో అన్ని టెంపుల్కి పోయినప్పుడు లేని ప్రాబ్లము తిరుమలకి వెళ్ళినప్పుడే ఎందుకు వస్తుంది? తిరుమలకి వెళ్ళినప్పుడు మాత్రమే దాన్ని వాళ్ళు ఒక బూచిగా చూపించడం అనేది వాళ్ళ దిగజారుడు రాజకీయం. మీరు టూరిజం మినిస్టర్ ఈ రోజు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా, ప్రోటోకాల్కి విరుద్ధంగా నాకు ఇచ్చారు అనేది వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే, ఆ ప్రోటోకాల్కి విరుద్ధంగా ఎవడైనా నాకు టికెట్లు ఇచ్చుంటే వాడిని సస్పెండ్ చేయొచ్చు కదా, నా మీద పడి అడవటం ఎందుకు? అలా కాదు, మీరు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు టూరిజం డిపార్ట్మెంటు బుక్ మై దర్శన్ అని పేరుతో ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్లో 1250 రూపాయల టికెట్ని 5000కి అమ్మారు. అట్లా 75 మంది చొప్పున మొత్తం ఇచ్చారు. మీకు, మీ అనుచరగణానికి, మీ బంధువర్గానికి, మీ టీవీ సినిమాల్లో అన్న మీ అభిమాన వర్గానికి వీళ్ళందరికీ టికెట్లు సరఫరా చేశారా, పంపిణీ చేశారా, అమ్మారా? మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతి టికెట్టు హ్యాపీగా, ఇప్పుడున్న మంత్రులు మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫారెన్లకు వెళ్తే ప్రభుత్వ డబ్బుతో వెళ్ళటము, లేదా కొండకి వెళ్తే ప్రభుత్వ డబ్బులతో టికెట్లు కొనుక్కోవటం, ఇది చేస్తారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా సొంత డబ్బుతో కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎంతమంది వస్తే అంతమంది టికెట్ నేను కొని తీసుకెళ్ళాను తప్ప, నా టూరిజం ద్వారానో, లేదా నా కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారానో, లేదా నా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా నేను ఎప్పుడూ తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా రికార్డ్స్ అక్కడే ఉంటాయి. నేను రికార్డులు మార్చలేను కదా ఇక్కడ కూర్చొని. రెండోది, ఏదైతే వీళ్ళు చెప్తున్నారో, ఒక బస్సు వస్తే ఒక స్టేట్ నుంచి ఇంతమంది బస్సులో వస్తారు, దానికి ఆ బస్సుకి అయ్యే ఖర్చు, వాళ్ళకి ఫుడ్డు ప్లస్ తిరుమల దర్శనం అనేది, అది మొత్తం కలిపి ఒక ప్యాకేజ్. అది తీసుకొచ్చిన వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు, మేము కొత్తగా తీసుకొచ్చింది కాదు. అది అలాగే కంటిన్యూ అయింది. కానీ అక్కడెక్కడ మేము కొత్తగా మార్పులు చేర్పులు చేసింది లేదు. దీనికోసం ఒక కౌంటర్ పెట్టి నేను కూర్చొని టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను 150 సినిమాలు చేసి కట్టిన చీర కట్టకుండా, పెట్టిన నగలు పెట్టకుండా ఎలా ఉన్నానో, ఎలా బతికానో అందరికన్నా తెలుగుదేశం వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఆ పార్టీలో కూడా పనిచేసా 10 సంవత్సరాలు.